హాయ్ హలో నమస్తే. నేను మల్లికార్జున. ఈరోజు మనం నీళ్ళనే తోటని ఒకసారి చూడడానికి వచ్చాము. చూస్తుంటే వెరైటీ ఇప్పటికి దాదాపు 4 కటింగ్లు కంప్లీట్ అయింది. మనకు రైతు ఎకరంకి కొంచెం తక్కువ పొలంలో సాగు చేశాడు. ఇప్పటికి 4 కటింగ్స్ కంప్లీట్ అయింది. ప్రతిసారి కూడా మనకు 100 బాక్సుల పైన మనకు కటింగ్ తీయడం జరిగింది. చూస్తుంటే ఏ విధంగా చూడండి, నేను ఫ్రంట్ కెమెరాతో ద్వారా చూపించాలనుకున్న కాయ లెంత్, ఫ్రూట్ లెంత్ ఏ విధంగా చూడండి. ఫ్రూట్ లెంత్ చూసుకుంటే దాదాపు ఏ విధంగా ఉందో మనకు స్టేకింగ్ చేస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చింది కాయ లెంత్ ఫ్రూట్. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ. ఈ విధమైన మనకు స్టేకింగ్ చేస్తే తప్ప రాదు వెరైటీ. కానీ మనకు ఇంత లెంత్ రావడం కూడా మనకు మంచి వెరైటీ చెప్పుకోవచ్చు. ఇది భూమిపై కాబట్టి మనకు ఇట్లా క్రాస్ తిరిగినట్టు అనిపిస్తుంది. చూడండి కాయ లెంత్ కానీ ఇది మార్కెట్లో మనకు దూర ప్రాంత రవాణాకు కూడా అనుకూలం అని చెప్పుకోవచ్చు. అనుకూలంగా మైనటువంటి వెరైటీగా చెప్పుకోవచ్చు. చూడండి ఏ విధంగా ఉన్నాయి కాయలు. దీంతో పాటు వేసినటువంటి తోట రైతులు వేసినటువంటి పక్కనంతా వైరస్ రావడం జరిగింది వేరే పొలాలు. బట్ ఈరోజు ఇప్పటికీ మనకు తోట ఏ విధంగా చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇది ఎటర్నా సీడ్స్ వారిది నీళ్ళు అనే రకం. కాయ నాణ్యత ఏ విధంగా చూడండి. మార్కెట్లో కూడా ఏమంటే కొనుగోలుదాడు ఈ విధంగా ఉండడం వల్ల ఏమంటే మనకు కొంచెం అధిక రేటు ఇచ్చి కానీ మనకు కాయలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పటికి కూడా మనకు పిందెలు ఏ విధంగా వస్తుంది చూడండి. కంప్లీట్ 4 కటింగ్ కంప్లీట్ అయింది. ఇంకో 4 కటింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఆకుల మధ్య ఏ విధంగా ఉందో కాయ చూడండి. దీన్ని ఇంకా స్టేకింగ్ చేసుకుంటే మనకు కాయ ఫ్రూట్ లెంత్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చాలా లెంత్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ స్టిల్గా పిందెలు ఏ విధంగా చూడండి. మనకు రైతు ఏప్రిల్ 20వ తారీఖున మనకు నాటడం జరిగింది. విత్తనాలను తీసుకొని దాదాపు కిలో విత్తనాలు నాటాడు. చూడండి కాయ నాణ్యత కానీ షైనింగ్ కానీ ఏ విధంగా చూడండి. ఇలాంటి హైబ్రిడ్ విత్తనాలు వేసుకోవడం వల్ల ఏమంటే ఆ రైతు అనేది అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, కావాల్సిన వారు కింద నెంబర్కి సంబంధించండి. రైతు మర్చిపోయినాడు చాలా కింద కొన్ని ఆకుల కింద ఉండడం వల్ల. ఇది రావడం ఏం కారణం అంటే కింద మనకు సాయిల్ పైన వేసాం కాబట్టి ఇట్లా ఒక రకంగా కింద వైట్ వస్తుంది. స్టేకింగ్ చేసుకుంటే ఇంకా కాయ నాణ్యత ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి హైబ్రిడ్స్ కావాలంటే కింది నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.